కజిన్స్ మీద అందరూ నాకు తప్పు చేశారు, ఏదో రేప్ చేశారని మాట్లాడుతుంది కదా. వాళ్ళకు వేళ అంత తప్పు చేసి ఉంటే ఆ రిజార్ట్కి వెళ్ళిన తర్వాత నుంచి 3 months వరకు వాళ్ళతో పాటే ప్రతిరోజు వాళ్ళ అమ్మ, కూతురు, చెల్లెళ్ళు తెలియదు. నాకు 2 days ఇలా తెలుస్తుంది ప్రవర్తన. నాకు ఆ రిజార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏం తెలుసా, ఎమోషనల్ బ్లాక్మెయిల్. నాకు ఆల్రెడీ ఇలా జరిగింది, నాకు నాన్న లేడు, మామయ్యలు ఉన్నారు, పట్టించుకోరు, మేము 3 ఆడవాళ్ళమే, నువ్వు దొరికావు అనుకున్నాను, ఇప్పుడు చూస్తేనో ఇప్పుడు నువ్వు పెళ్ళి అయింది అంటున్నావు, సరే అందరినీ వదిలేయి. నాకు అసలు ఎందుకు నా ఫ్యామిలీ మొత్తం ఎందుకు పాడు చేస్తున్నారు, అసలు నా ఫ్యామిలీ పరువు ఎందుకు నాశనం చేస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టుకున్నారు. అక్కడ నాకు ప్రాబ్లం అయింది. October 12కి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. October 12 నుంచి వెళ్ళిపోయాను నేను. దాని తర్వాత బెంగళూరు నన్ను పట్టుకున్నారు. బెంగళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నేను ఉన్నది చెప్పాను, అవును సార్ నేను మనీ అనేది తీసుకున్నారా, ఆ మనీ నేను తీసుకున్నాను, ఇద్దరం కలిసి బిజినెస్ చేసాం, నేను నతాషా కలిసి బిజినెస్ చేసాం, అది లాస్ అయ్యింది. వాళ్ళ అమ్మ టార్చర్ ఎలా ఉందంటే, నువ్వు ఎక్కడైనా చచ్చిపో, నతాషాకి చెప్పేది వాళ్ళ అమ్మ, నువ్వు ఎక్కడైనా చచ్చిపో, మా డబ్బులు మాకి, నువ్వు ఏడైనా చచ్చిపో, అది నీ డబ్బులు కాదు, అది మా డబ్బులు మాకి, నువ్వు మీ ఓడు ఏడైనా పోయి సావండి, ఇలా టార్చర్ పెట్టేది. ఆల్రెడీ